ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే 10వ తారీఖున సోమవారం స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్తూరు బొమ్మనల్ మండలంలో తలం సమస్యకని మేము వెళ్ళాం. మరి సంజీవయ్య, వెంకటేశు, లలితమ్మ అనే బాధ్యతలు మా కార్యాలయం దగ్గరికి 3 నెలల నుండి కార్యాలయం దగ్గరికి వచ్చినారు. మాకు భూమి సమస్య ఉంది, 18,000 డబ్బులు ఇచ్చినామని చెప్పి దొంగ పత్రం రాసుకొని మా భూమిని వాళ్ళే ఆక్రమించుకొని మరి చేసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 10 సంవత్సరాలైంది, బీడులో ఉంది. మా భూమి మేము చేసుకుంటామని పోతే కూడా మమ్మల్ని అందరినీ కొట్టి చంపేస్తామని బెదిరించారని చెప్పి ఈ స్థలం విషయంలో మాకు న్యాయం చేయండి అని మా ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత మేము కొత్తూరులే గ్రామంలోకి పోయి భూమిలోకి పోవడం జరిగింది. మేము భూమిలోకి పోయి అక్కడ కూడా పక్కన ఉన్నటువంటి రైతుల్ని మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ విచారిస్తే ఈ భూమి అయితే సంజీవ్ అయితే అని చెప్పినారు. మరి మాట్లాడదామంటే మరి 18,000కు 80,000 కట్టీలు అన్నారు. మళ్ళీ లాస్ట్కి 40,000 ఫైనల్గా కట్టీలు అన్నారు. మళ్ళీ సోమవారం బుధవారం మాట్లాడదామని చెప్తే సర్లే అని చెప్పి మేము మాట్లాడేసి వచ్చాము. వాళ్ళ భూమి అయితే వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అందరితోనూ వాళ్ళ పెద్ద మనుషులతోనూ మరి ఒడ్డే శ్రీరాములు ముఖ్యంగా ఆక్రమించుకునే వాళ్ళు ఒడ్డే శ్రీరాములు, ఒడ్డే సమర అనే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకు అన్యాయంగా వాళ్ళని కొట్టి బెదిరించి ఆక్రమించుకోవడం జరిగింది. ఆ భూమి విషయంలో న్యాయం చేయాలని మేము మాట్లాడుతున్నాము. దాని విషయమై మాట్లాడి మళ్ళీ మాట్లాడదాము, 3 రోజుల తర్వాత రాండి అని చెప్పినారు. మరి అక్కడి నుండి మేము వచ్చేసినాము. రాత్రి 9 గంటల టైంలో ఫోన్ చేసి మీరెవరు మా ఊరికి వచ్చి పంచాయతీ చేయడానికని ఒడ్డే సమర అనే వ్యక్తి మాకు ఫోన్ చేసి మా ఊర్లో కొత్తూరులోకి వచ్చి నువ్వు పోతావా, మరి కొత్తూరులోకి వస్తే మేము ఇక్కడే కట్టేస్తాం, నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నాడు. మరి ఫోన్ రికార్డు కూడా ఉంది. దానిపై మేము ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చి కూడా ఈరోజు 15 రోజులు అవుతున్నా కూడా 3 టౌన్ పంపించినారు. 3 టౌన్ లేకపోతే 3 టౌన్లో న్యాయం జరగలేదు. అటుండి మళ్ళా మరి రాయదుర్గం రూరల్ సిఐ గారికి ఫోన్ చేసి అక్కడ పంపించినారు. ఎందుకంటే బొమ్మనల్ మండలం కొత్తూరు గ్రామం కాబట్టి అక్కడే వస్తుందని చెప్పి ఆ స్టేషన్కి వస్తుందని అక్కడ పంపించారు. మళ్ళీ మేము నిన్న పోయినాం. అక్కడ కూడా మళ్ళీ సిఐ గారికి ఫోన్ చేస్తే బొమ్మనాలు ఎస్ఐ గారు చెప్పినాను, అక్కడ పోండి మీకు న్యాయం జరుగుతుంది, అక్కడ మాట్లాడిన కేసు అన్న కట్టించుకోండి, లేదంటే తలం సమస్య మాట్లాడుకోండి అని చెప్పినాడు. కానీ తలం సమస్యకు కాదు, నన్ను తిట్టినాడు, ఈరోజు చంపేస్తానని బెదిరించాడు. ఒక ప్రజానాయకుడికి ఇన్ని బెదిరింపులు, ఇన్ని సమస్యలు ఎదురైతే ఎట్లా అని చెప్పి మేము మాట్లాడితే పోండి ఎస్ఐ గారికి, అటు పోయి న్యాయం జరుగుతుంది మీకు ఖచ్చితంగా అటు పోండి అని చెప్పి సిఐ గారు చెప్పినారు. అటుకు పోతే ఎస్ఐ గారు ఏమంటాడు, మేము ఇవి స్థలం సమస్యలు ఏం చేయమన్నా, స్థలం సమస్య కాదు సార్, మమ్మల్ని తిట్టిన దానికి న్యాయం చేయాలా, తిట్టిన దానికి కేసు కట్టాలని చెప్పి మేము అన్నాము. ఎస్పీ గారింటి ఆన్లైన్లో వస్తే నేను కేసు కడతా, లేదంటే తెలియదు నాకు, మీరు అక్కడే పోండి, కావాలంటే అమరు సమర అనే వాళ్ళని ఒడ్డే శ్రీరాములను మరి వాళ్ళని పంపిస్తాము, 3 టౌన్కే పంపిస్తాము, మీరు అక్కడే మాట్లాడుకోండి, కేసు అన్నా కట్టించుకోండి, ఏమన్నా చేసుకోండి, మీకు అక్కడే కదా స్థానికంగా మీ ప్రూఫ్ ఉండేది, ఆధార్ ప్రూఫ్ ఎక్కడుందో అక్కడే మళ్ళీ రూల్ ప్రకారం కేసు కట్టించుకోవాలి, అక్కడే పోండి మేము పంపిస్తామని చెప్పి మరి నవరస్సులు ఎస్ఐ గారు కూడా చెప్పారు. మంచిదే, కాకపోతే ఒక ప్రజానాయకుడిని కూడా మరి అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు. నేను కూడా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని 2018లో స్థాపించాను. 6 ఏళ్ళు ఎంఆర్పిఎస్లో పనిచేసినాను, 2 సార్లు స్వతంత్ర ఎమ్మెల్యే నిలబడినాను. అయినా నాకే మరి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే సామాన్య ప్రజలు ఎలా ఉన్నాయో, సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారో. ఈరోజు ఎస్పీ ఆఫీస్ చుట్టూరా ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు, వేలకు జనాలు తిరుగుతున్నారు. ఎవరికి న్యాయం జరుగుతుందనేది అర్థం కాలే. ప్రజలు నడితే మాకు న్యాయం జరగలేదు, తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ న్యాయం జరగడం లేదు. మరి కలెక్టర్ ఆఫీస్ చుట్టూరా వారం స్పందనకు వేలకు జనం ఉంటున్నారు కానీ ఎవరికి న్యాయం జరగలేదు. మళ్ళీ అధికారులు ఎందుకున్నారు? అధికారులు ప్రజలు ఇచ్చే జీతం తీసుకుంటూ అధికారులు ఏం చేస్తున్నారు? ఈరోజు మీరు ఉన్న పదవికి న్యాయం చేస్తున్నారా, లేదంటే ప్రజలకు న్యాయం చేస్తున్నారా, లేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామనుకున్నారా, లేరనుకున్నారా? మన స్పందనలో కొత్తూరు బొమ్మనల్ మండలం విఆర్ఓలు మరి ఆర్ఐలు ఏమంటున్నారా భూమి గురించి ఎత్తితే, సంజీవయ్య భూమి గురించి ఎత్తితే, అయ్యో కొత్తూరులో చాలా అసాధ్యులు, అక్కడ పోతే చంపేస్తారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు చాలా డేంజరస్ రౌడీ షీటర్లు అని చెప్పి ఒక అధికారులే భయపెడితే మరి ఇంకా సామాన్య ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఆ పేద రైతులకు ఎట్లా న్యాయం జరుగుతుంది?
వాటికి పోతే ఈ సంజీవయ్య మరి లలితమ్మ వెంకటేష్ పోతే కొట్టి పంపిస్తారు చంపేస్తామని. దీని విషయంలో ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఆడ ఉన్న ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓలే సరిగా పనిచేయడం లేదు. వాళ్ళే వాళ్ళ కొత్తాసు పలుకుతున్నప్పుడు మరి ఈ పేద రైతులకు ఎట్లా న్యాయం జరుగుతుంది? దీనిపైన ఏం చేస్తున్నారు అధికారులు? జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదు ఇస్తాము. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పేద ప్రజలకు పేద రైతన్నలకు అన్యాయం జరుగుతుందో ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ సమస్యను మేము లెటర్ రాసి ఒక ఫిర్యాదు కూడా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.